ఏమాయ చేసావే పార్ట్ 3. ప్రేమ తన తల్లిని ఓదారుస్తూ, అలా ఏం కాదమ్మా, ఈ ప్రపంచంలో మంచితనం మానవత్వం ఇంకా చచ్చిపోలేదమ్మా. నిన్ను అత్తలా కాదు అమ్మలా చూసుకునేవాడు నాకు భర్తగా వస్తాడు, నన్ను నమ్మమ్మా అని ఆవిడకి ధైర్యం చెప్పి శారదా గారితో పిన్ని అమ్మ జాగ్రత్త అని ఆవిడకి తన తల్లిని తాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఆటోలో స్కూల్కి బయలుదేరింది. స్కూల్ బయట ఆటో దిగిన ప్రేమ ఇంతలో తనకి ఏదో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కనే ఆగి ఉన్న కార్ని తప్పించుకొని ముందుకు వెళ్ళబోయింది. కానీ అప్పటి వరకు అందులో ఉన్న ఒక వ్యక్తి వైభవ్ అన్విని స్కూల్లో డ్రాప్ చేయడం దగ్గర నుండి అన్వి క్లాస్లోకి వెళ్ళే వరకు అపురూపంగా చూస్తూ అక్కడే ఉండిపోయారు. అన్వి అలా క్లాసులోకి వెళ్ళగానే తొందరగా కార్ స్టార్ట్ చేసి పక్కన నుండి నడుస్తున్న ప్రేమను చూసుకోకపోవడంతో ఆమెకు డాష్ ఇచ్చేసరికి ఆ పరిస్థితిని ఏమాత్రం ఊహించని ప్రేమ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోవడంతో చేతులకు కాళ్ళకు గాయాలై రక్తం కారుతూ ఉంటే అప్పటికే చుట్టూ జనాలు చేరిపోయారు. స్కూల్ ఎదురుగా ఉన్న టీ షాప్ ఓనర్కి ప్రేమ బాగా పరిచయం ఉండడంతో అమ్మ ప్రేమ అంటూ కంగారుగా వచ్చి ప్రేమను జాగ్రత్తగా పైకి లేపి పక్కనే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోపెట్టి వాటర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చారు కంగారుగా. కనీసం ఆయనకి ఉన్న బుద్ధి కూడా లేకుండా అక్కడ గుమ్మగూడిన కొంతమంది జనం ఆ సంఘటనను మొబైల్లో బంధిస్తుంటే మరి కొంతమంది టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూస్తున్నట్టు చోద్యం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా ప్రేమ తన కారుకి తగిలి అలా ఒక్కసారిగా పడిపోయేసరికి కారులో ఉన్న వ్యక్తి సడన్ బ్రేక్ వేసి షాక్లో దెబ్బలు తగిలి అక్కడక్కడ రక్తం కారుతున్న ప్రేమను అలానే చూస్తూ ఉండిపోయారు. కానీ ఏ విధంగా రియాక్ట్ కాలేకపోయారు. ఆ టీ షాప్ ఓనర్ ప్రేమకు వాటర్ తాగించి ప్రేమకు తగిలిన గాయాలను క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అప్పటికే ప్రేమ కాస్త తేరుకోవడంతో ఎలా ఉంది ప్రేమ అని అడిగారు ఆ షాప్ ఓనర్. ఆ ప్రశ్నకు ప్రేమ తనకి డాష్ ఇచ్చిన ఆ కార్ వైపే చూస్తూ కార్ విండో గ్లాసెస్ కవర్ చేసి ఉండడంతో అసలు లోపల ఉన్న వ్యక్తి ఎవరు అనేది అర్థం కాలేదు ప్రేమకు. ప్రేమను గమనించిన ఆ టీ షాప్ ఓనర్, ఉండమ్మా అసలు ఆ కార్ డ్రైవ్ చేస్తున్న పెద్ద మనిషి అలా ముందు వెనుక చూసుకోకుండా గుద్దేయడమేనా అంటూ అతను కాస్త ఆవేశంగా కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే ప్రేమ అతన్ని చేపట్టుకొని ఆపి, చాచా ఇందులో అతని తప్పేం లేదు, నేనే కాల్ మాట్లాడుతూ చూసుకోకుండా కారుకి అడ్డు వచ్చాను అనింది. అప్పుడే కారులో ఉన్న వ్యక్తి ప్రేమ తన దగ్గరికి రాబోతున్న ఆ టీ షాప్ ఓనర్ని ఆపడం చూసి షాక్ నుండి కాస్త తేరుకొని ప్రేమకి ఏం కాకపోవడంతో కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. అతను చాలా రిలాక్స్గా ఏం జరగనట్టే అలా వెళ్ళిపోయేసరికి ప్రేమకు కాస్త బాధగా అనిపించినా అదేం పట్టించుకోకుండా కాలు కాస్త బెనకడంతో చాచా హెల్ప్తో స్కూల్లో లోపలికి వెళ్ళింది. స్కూల్లో అన్విని స్కూల్లో డ్రాప్ చేసిన కార్ రివర్స్ చేయబోతూ ఉండగా తన కార్ని వెనుక నుండి ఏదో వెహికల్ డాష్ ఇవ్వడంతో వెంటనే కార్ ఆపి బయటకు వచ్చాడు వైభవ్. బయటికి వచ్చిన వైభవ్ కాస్త తల వచ్చి వెనక్కి చూసేసరికి అక్కడ స్కూటీతో సహా కింద పడి ఉన్న వర్ష కనిపించగానే వైభవ్కి పాత కోపం కొత్త కోపం కలిపి వర్షను పైకి లేపి కోపంగా, హే ఏంటే దిబ్బరొట్టె మొహమా, నీకు అసలు నిజంగా స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చా, లేక డబ్బులు ఎక్కువయ్యి స్కూటీ కొనుక్కొని అందరూ నిన్ను చూడాలి అని ఇలా బిల్డప్ చేస్తున్నావా? అయినా ఏంటే ఇది, ఎప్పుడు చూసినా నా గారికే డాష్ ఇస్తున్నావు. కుర్రాడు కాస్త ఎర్రగా బుర్రగా ఉండేసరికి నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగాడు. అప్పటి వరకు తప్పు తనదే కావడంతో సైలెంట్గా ఉన్న వర్ష వైభవ్ అలా అనేసరికి తనకి కూడా చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంలోని వైభవ్ మీదకి వెళ్తూ, ఎవరిదిరా దిబ్బరొట్టె మొహం? నాది దిబ్బరొట్టె మొహం అయితే నీది చింపాంజీ మొహం, గుడ్ల ఊబ కళ్ళు, పందిమూతి, గబ్బిలం అని ఇంకా ఏదో అనబోతూ వర్ష నోరు మూసేశాడు వైభవ్ కోపంగా. సడన్గా వైభవ్ అలా చేసేసరికి అతని స్పర్శకు కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి అలానే బిగుసుకుపోయింది వర్ష. అప్పటి వరకు కోపంలో ఉండి వైభవ్ వర్షను సరిగ్గా గమనించలేదు. కానీ ఆమెకు అంత దగ్గరగా ఉండడంతో ఆమెని పరిమళం తనకి మత్తెక్కిస్తున్నట్టే ఆమె కోల కళ్ళను మైమరుపుగా చూస్తూ, ఏమున్నావే పొట్టి, జీవితాంతం ఈ కళ్ళని చూస్తూ బ్రతికేయచ్చు అని మనసులోనే అనుకున్నాడు. ఇంతలో అక్కడి వరకు వచ్చి చాచాతో వచ్చిన ఆ ఇద్దరిని ఆ పొజిషన్లో చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాచాకి థ్యాంక్స్ చెప్పి
ఆయన్ని పంపించేసి నెమ్మదిగా వీళ్ళ దగ్గరికి వచ్చి చిన్నగా దగ్గేసరికి ఇద్దరు తేరుకొని ఒకరికొకరు దూరంగా జరిగారు. ఇద్దరికి ఒకరిని ఒకరు అంత దగ్గరగా చూసుకునేసరికి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా తలెత్తి ఒకరినొకరు చూసుకునే ధైర్యం లేక పక్క చూపులు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖ కవళికలు బట్టి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రేమ ముసిముసిగా నవ్వుకుంటూ వైభవ్ని చూసి మీరేంటండి ఇక్కడ అని అడిగింది. ప్రేమ ప్రశ్నకు వైభవ్ కాస్త తేరుకొని మా అన్నయ్య వాళ్ళ పాపని ఇదే స్కూల్లో జాయిన్ చేశామండి, పాపని డ్రాప్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు ఓ గంట వర్షను గమనిస్తూ. వైభవ్ మాటలకి అతని చూపులకి వర్ష ఇంకా అక్కడ ఉండలేక వెంటనే అక్కడి నుండి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్న వర్షాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు వైభవ్. ఇంతలో అనుకోకుండా ప్రేమ చేతికి గాయాలు చూసి కంగారు పడుతూ ఏమైందండి, ఆ గాయాలేంటి అని అడగగానే ప్రేమ చెరగని చిరునవ్వుతో అదేం లేదండి, చిన్న యాక్సిడెంట్ అంతే. అవును, ఇంతకీ మీరేంటి అని అడిగింది. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకొని కాసేపు మాట్లాడుకున్నాక స్కూల్ బెల్ రింగ్ అయ్యేసరికి ప్రేమ సరేనండి, నాకు క్లాస్కి టైం అయింది, ఉంటాను అని ఆమె అలా వెళ్ళగానే వైభవ్ ఆఫీస్కి బయలుదేరాడు. అదిత్ ఇంట్లో పిల్లలందరూ ఎవరికి వారు బయటకు వెళ్ళగానే వైశాలి గారు వాళ్ళకి తెలిసిన శాస్త్రి గారికి ఫోన్ చేసి అదిత్ అన్విల జాతకం ఎలా ఉందో చూడమని అడిగారు. ఇద్దరి జాతకాలు క్షుణ్ణంగా పరీక్షించిన శాస్త్రి గారు అమ్మ, మీ అబ్బాయి జీవితంలోకి మీ మనవరాలే తన తల్లి రూపంలో వచ్చింది, ఒక కొత్త వెలుగుని తీసుకొని రాబోతుంది తల్లి. అబ్బాయి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి, అమ్మాయి రాకతో మీ అబ్బాయి గ్రహస్థితులే కాదు మీ ఇంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా మారుతాయి. అమ్మాయి తన ప్రేమతో అబ్బాయిని ఇదివరటి అజిత్గా మార్చి అతని జీవితంలో కనుమరుగైన సంతోషాలన్నిటినీ తిరిగి తీసుకొస్తుంది అని తీయటి కబురు చెప్పేసరికి వైశాలి గారికి సంతోషంలో ఒక్కసారిగా కళ్ళకు నీళ్లు తిరిగాయి. సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ మా పెద్దోడి జీవితం నిజంగా మళ్ళీ ముందులా సంతోషంగా ఉంటుందా స్వామి అని అడిగారు. అప్పటికీ ఆవిడ విన్నది నిజం అని నమ్మబుద్ధి కాక ఆ మాటకు శాస్త్రి గారు బేస్ వాయిస్లో నేను చెప్పిందంతా అక్షర సత్యం తల్లి, ఖచ్చితంగా అదిత్ జీవితంలోకి అతని జీవితాన్ని మునిపటి కంటే సంతోషంగా మార్చే అమ్మాయి, మీ మనవరాల్ని సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే అమ్మాయి మీ ఇంటి కోడలిగా అడుగు పెట్టబోతుంది. కానీ ఇదంతా జరగాలి అంటే కొన్ని అవాంతరాలు ఎదుర్కొనేందుకు మీరు ముందే సిద్ధంగా ఉండాలి తల్లి అని వారించారు. ఆయన మాటలకి వైశాలి గారికి మనసులో భయం మొదలైంది. ఆ భయంతోనే ఈసారైనా నా కొడుక్కి ఆ అమ్మాయి జీవితాంతం తోడుంటుంది కదా స్వామి అని అడిగారు తడబడుతూనే. ఆమె ప్రశ్నకు శాస్త్రి గారు చిన్న చిరునవ్వు నవ్వి అంతా మంచి జరుగుతుంది తల్లి, దేవుడి మీద భారం వేసి మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో ఉండండి అని చెప్పారు. దాంతో వైశాలి గారి మనసు కాస్త తేలిక పడడంతో ఆయన అన్వి చేత అమ్మవారి గుళ్ళు ఏదో పూజ చేయించమని చెప్పి ఫోన్ పెట్టేసి అమ్మ జగన్మాత, భారమంతా నీదే తల్లి అని నమస్కరించి ధ్యానంలోకి వెళ్ళారు. ఇటు కాల్ కట్ అవ్వగానే వైశాలి గారు దేవుడి మందిరం ముందు నిలబడి లోపల ఉన్న అమ్మవారిని చూస్తూ ఇప్పటి వరకు నా బిడ్డ, ఇంకా లోకం తెలియని వాడి బిడ్డ చాలా నరకం అనుభవించారమ్మా, ఇప్పటికైనా ఆ ఇద్దరిని నీ చల్లని చూపుతో కరుణించు అమ్మా అని భార్యను దూరం చేసుకున్న నా కొడుక్కి భార్య మాత్రమే కాదు తల్లి ప్రేమ కోసం అలమటిస్తున్న నా మనవరాలికి తల్లి లేని లోటు తీర్చే అమ్మాయిని నా ఇంటి కోడలుగా పంపించు అమ్మా అంటూ అదిత్ అన్వీలను తలుచుకొని గుండె చెరువవుతుంటే కన్నీళ్లతో వేడుకున్నారు. ఒకరోజు వెనక్కి వెళ్దాం. అజిత్ ఆఫీస్ నుండి కోపంగా ఇంటికి వెళ్ళిన సహానా ఇంట్లో అడుగు పెడుతూనే హ్యాండ్ బ్యాగ్, మొబైల్, శాండిల్స్ అన్నీ ఒక్కో అడుగులో విసురుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్న తన తండ్రి జగదీష్ గారి పక్కనే కూర్చొని ఆయన గుండెల్లో మొహం దాచుకొని మౌనంగా ఉండిపోయింది. అప్పటికే ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ జగదీష్ గారే మాట్లాడుతూ ఆదిని కలిశావా బేబీ అని అడిగారు కూతురి తల నిమురుతూ. ఆ ప్రశ్నకు ఆమె బాధ, కోపం కలగలిపి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాడికి ఎందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు డాడీ, ఎందుకు నన్ను ఇంకా ఇంకా దూరం పెట్టాలని చూస్తున్నాడు అని అడిగింది ఉక్రోషంగా. ఇంకా రియాలిటీలోకి రాని కూతురి మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని జగదీష్ గారు అసహనంగా ఒకటి నిట్టూర్పు విడిచి
ఇప్పటికైనా వాడికి నీ మీద ప్రేమ లేదు. వాడు నిన్ను కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి బేబీ. అట్లీస్ట్ ఇప్పటికైనా రియాలిటీని ఫేస్ చేయి బేబీ అని కూతురి తల నిమిరి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోయారు జగదీష్ గారు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ బాధగా ఒక నవ్వు నవ్వుకొని, అది ఎప్పటికైనా నా వాడే డాడీ, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అనుకుని అజిత్ గురించి ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆ రూమ్ ప్రతి అణువణువు ఉన్న అతిథ ఫోటోలను ఇష్టంగా తడుముతూ, నా ప్రేమ నువ్వే కాదు, అది నన్ను కన్నా నా తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటూ బాధపడింది. వైభవ్ అన్వి క్లాస్ ఎక్కడో కనుక్కొని క్లాస్లోనే దిగబెట్టడంతో అన్వి కూర్చున్న దగ్గర నుండి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ చిన్ని మనసు ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. వచ్చిన దగ్గర నుండి చుట్టూ ఆమె జాడ కోసమే వెతికింది. కానీ ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో వైభవ్ క్లాస్కి తీసుకుని వెళ్తుంటే మాట్లాడకుండా బాబాయ్ వెనకే క్లాస్కి వెళ్ళింది. కానీ ఆ వయసులో సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, అల్లరి చేయాలి అన్నవి కూడా పక్కన పెట్టేసి ప్రేమ కోసం చూస్తూ ఉంది. కారణం అన్విని ఏదో తెలియని పాసం ప్రేమ వైపుగా లాగుతూ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైం అయ్యే వరకు చాలా కష్టంగా క్లాసులో కూర్చొని స్కూల్లో మొదటి రోజుని బోరింగ్గా గడిపింది. అన్వి లంచ్ బెల్ కొట్టేసరికి పిల్లలందరూ డైనింగ్ ఏరియాకి వెళ్ళారు. అక్కడ ఎవరి బిడ్డకి ఆ తల్లి తినిపిస్తుంటే హాయిగా తింటూ పక్క వాళ్ళతో కబుర్లు చెప్తున్న తన తోటి పిల్లల్ని చూసేసరికి అన్వి చిన్న మనసుకి చాలా బాధగా అనిపించింది. ఆ బాధలోనే అలానే వెళ్ళి గ్రౌండ్లో కూర్చొని ఎక్కడున్నాం అమ్మ అని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడే క్లాస్ ముగించుకొని లంచ్ చేయడం కోసం స్టాఫ్ రూమ్కి వెళ్తున్న ప్రేమకు అన్వి చెవులను కాదు గుండెను తాకడంతో చూపు మరిచిన ప్రేమకు ఒంటరిగా కూర్చున్న అన్వి కనిపించగానే మనసుని ఏదో తెలియని ఫీలింగ్ కమ్మేయడంతో స్టాఫ్ రూమ్ వైపు వెళ్లాల్సిన అడుగులు కాస్త అన్వి చేరాయి. చిన్న చిరునవ్వుతో అన్వి పక్కనే కూర్చున్న ప్రేమ, ఇక్కడ కూర్చున్నావేంట్రా బంగారం, లంచ్ చేయవా అని అడిగింది. ప్రేమ మాటకి ఆమెను గమనించిన అన్వి సంతోషంగా ఎగిరి ప్రేమ ఒడిలో దూకి బెంగగా ప్రేమను అతుక్కుపోయి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నాకు బాగా ఏడుపొస్తుంది అనగానే ఒక్కసారిగా ప్రేమ మనసు కడుపులో పేగు మేలుపెట్టినంత బాధగా అనిపించి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది. లంచ్ టైం అయినా ప్రేమ ఇంకా స్టాఫ్ రూమ్కి రాకపోయేసరికి ఆమె కోసమే వెతుక్కుంటూ వచ్చిన వర్షకు అచ్చం తల్లి బిడ్డల్లానే ఉన్నట్టు ఉన్న ప్రేమ అన్వీలను చూడగానే అమాయకంగా అయోమయంగా అనిపిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరే ఈ చిన్న టపాకాయ్ అని అడుగుతూ పక్కన కూర్చోపోతే ప్రేమ లంచ్ బాక్స్ తీసుకొని రమ్మని సైగ చేయడంతో ఎందుకు ఏంటి అన్న యక్ష ప్రశ్నలు వేయకుండా వెంటనే వెళ్ళి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ తెచ్చిపెట్టింది వర్ష లంచ్ బాక్స్ తీసుకొని రాగానే ప్రేమ అన్వీని తన ఒడిలో అలానే ఉంచుకొని హ్యాండ్ వాష్ చేసుకొని లంచ్ బాక్స్ ఓపెన్ చేసి రైస్లో కర్రీ కలిపి ఒక ముద్ద అన్వి నోటికి అందించేసరికి అన్వి బాధగా ప్రేమ కళ్ళలోకి చూస్తూ, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదమ్మా అని అడిగింది. అప్పటి వరకు జరిగేదే అంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు చూస్తున్న వర్ష షాక్ అయ్యి వాట్ అని అరిచింది. గట్టిగా అన్వి ప్రేమను అమ్మ అని పిలవడంతో ఆ అరుపుకి అన్వి దడుచుకొని ప్రేమను కరుచుకుపోవడంతో ప్రేమ అన్వి వెన్ను నుమురుతూ, ఏం కాలేదు బంగారం, ఇటు చూడు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను సరేనా, పట్టు అంటూ అన్వికి ఊహ తెలిసిన దగ్గర నుండి అన్వి చిన్ని మనసు తప్పిస్తున్న తల్లి ప్రేమను రుచి చూస్తూ ప్రేమ అంతా ప్రేమగా తినిపించేసరికి అన్విది ఏమీ తెలియని చిన్న వయసు అయినా ప్రేమ చూపించే ప్రేమకు అన్వికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్వి కళ్ళల్లో నీళ్లు చూసిన ప్రేమ మనసు విలవిలలాడిపోయింది. వెంటనే కంగారుగా, ఏమైంది బంగారం, కారంగా ఉందా అంటూ అన్వి నోటికి వాటర్ అందించింది. దాంతో అన్వి తన కన్నీళ్లు తుడుచుకొని లేదు అంటూ ప్రేమ తినిపిస్తుంటే ఇష్టంగా మాట్లాడకుండా తినడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా అప్పటికి సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వర్ష, ఇంతకీ నీ పేరేంటి టపాకాయ్ అని అడిగింది. దానికి అన్వి యాటిట్యూడ్గా అన్వి ఆదిత్ కృష్ణ అని చెప్పగానే వర్ష షాక్ అయ్యి, అమ్మ టపాకాయ్ వేలడంత లేవు కానీ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావే బుడంకాయ్ అనుకొని నవ్వుతూ నా పేరు వర్ష అని తనని తాను పరిచయం చేసుకున్న వర్షను అన్వి క్షణం పాటు పరిశీలనగా చూసి, యూ ఆర్ బ్యూటిఫుల్ పిన్ని బట్ నాట్ మోర్ దెన్ మై
అమ్మ అని అనింది ప్రేమను హగ్ చేసుకుంటూ. అన్వి తనని అమ్మ అని పిలుస్తున్న ప్రతిసారి ప్రేమ మనసుకి ఏదో తెలియని హాయి ప్రశాంతత కలుగుతుంటే అది దేనికో అర్థం కాకపోయినా ఆ ఫీల్ ప్రేమ మనసు ఎప్పుడో యాక్సెప్ట్ చేసేయడంతో అన్వి మాటలకి షాక్లో ఉన్న వర్ష వైపు చూసి చిన్నపిల్ల అనగానే వర్ష లైట్ తీసుకొని నవ్వి ఊరుకుంది. మొత్తానికి అన్వి ప్రేమ తినిపిస్తుంటే వర్షతో కబుర్లు చెబుతూ తింటూనే ప్రేమ గుండెల మీద హాయిగా నిద్రలోకి జారుకుంది. వీళ్ళకి కాస్త దూరంలో ఆత్మరూపంలో ఉన్న వింధ్య ఇన్నేళ్ల తర్వాత తన బిడ్డకు స్వచ్ఛమైన తల్లి ప్రేమ రూపంలో లభిస్తుంటే సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. నిజానికి అన్వికి ఊహ తెలిసిన తర్వాత తల్లి ప్రేమ కోసం తప్పిస్తూ నిద్రలో కూడా అమ్మ అంటూ ఉలికిపడి లేచి కూర్చొని తన తల్లి కోసం ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి టైంలో తను ఎక్కువగా వైభవ్ దగ్గరే ఉండడం వల్ల అతనే ఎందుకంటే చెబుతూ అన్వి మైండ్ని డైవర్ట్ చేసి ఆమె మూడ్ మార్చేసేవాడు. కానీ అన్వి మనసు మాత్రం క్షణక్షణం తల్లి కోసం తప్పిస్తూనే ఉంది. ప్రేమ వైపు లాగుతున్న ఆ పాసం అన్విని ఆమెకు ఎంత కనెక్ట్ చేసింది అంటే ఎలాంటి పరిచయం లేని ప్రేమను అన్వి చిన్న మనసు చాలా భద్రత ఫీల్ అయ్యేలా చేసింది. అందుకే తల్లి పొత్తిళ్లలో రేపటి గురించి బెంగలేని పసికందులా హాయిగా సేద తీరుతూ ఉంది. అన్వి అలా నిద్రపోవడంతో పాపకి డిస్టర్బ్ అవ్వకుండా హ్యాండ్ వాష్ చేసుకుని పాప మూతి తుడిచి తన వైపే నవ్వుతూ చూస్తున్న వర్షను చూసి ఏంటన్నట్టు కళ్ళు ఎగిరేసింది. వర్ష నవ్వుతూ నిద్రలో ఉన్న అన్వి తల నిమిరి ఈ టపాకాయ నీకెప్పుడు పరిచయం అయింది అని అడగగానే నిన్న జరిగిన విషయం అంతా చెప్పింది ప్రేమ. అంతా విన్న వర్ష అయినా నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తుందే అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నకు ప్రేమ దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో నిద్రలో ఉన్న అన్విని చూస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రేమ. అప్పుడే అన్విని వెతుకుతూ అక్కడికి వచ్చిన జశ్వంత్ ప్రేమ అన్విలను అలా చూడగానే మనసుకి చాలా సంతోషంగా అనిపించడంతో చాలా థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాడు మనస్ఫూర్తిగా. అతను సడన్గా వచ్చి అలా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక వర్ష ప్రేమలో అయోమయంగా చూస్తుంటే అదే ప్రేమ ఎవరో పరిచయం లేని మా అన్వి నిన్ను అమ్మ అంటున్నా తనని దూరం పెట్టకుండా నిజంగాని అమ్మలా చూసుకుంటున్నావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. అప్పటికే అతని కళ్ళల్లో చేరిన కన్నీటిని చూసిన ప్రేమ ఆరాగా సార్ తప్పుగా అనుకోకండి, అసలు ఈ బంగారు తల్లి నన్ను ఎందుకు అలా అమ్మ అని పిలుస్తుంది మీకేమైనా తెలుసా అని అడిగింది ఎందుకో లోపల భయపడుతూనే. ఆ ప్రశ్నకు జశ్వంత్ అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అన్వి కన్న తల్లి అన్వి పసికందుగా ఉండగానే యాక్సిడెంట్లో చనిపోయింది అని మాత్రమే చెప్పగలిగాడు. ఆ మాట విన్న ప్రేమ వర్షలు గట్టిగా షాక్కి గురయ్యారు. ప్రేమ ఆ షాక్లోనే అప్రయత్నంగా అన్వి చుట్టూ ఉన్న తన చేతుల్ని బిగించింది. కాసేపటికే తేరుకున్న జశ్వంత్ షాక్లో ఉన్న ప్రేమని కదిపేసరికి తేరుకుని అన్విని తీసుకుపోతుంటే ఎందుకు ఆ క్షణం ప్రేమకు అన్విని అసలు వదలబుద్ధి కాలేదు. కానీ కష్టంగా ఉన్న అన్వి నుదిటిపై ముద్దు పెట్టి పాపను జశ్వంత్ చేతికిచ్చింది ప్రేమ. నిద్రలో ప్రేమను వదలడం ఇష్టం లేని అన్వి ప్రేమ మెడలో చైన్ని తన చిన్ని గుప్పెట్లో బంధించడం వల్ల ప్రేమ బ్యాలెన్స్ తప్పి జశ్వంత్ మీద పడబోతుంటే ఆఖరి క్షణాలలో వర్ష పట్టుకోవడం వల్ల జశ్వంత్కి కాస్త దూరంలోనే ఆగి బ్యాలెన్స్ చేసుకుని అన్వి చేతి నుండి కష్టంగా తన చైన్ విడిపించుకొని మళ్ళీ పాప నుదిటిపై ఒకసారి ముద్దు పెట్టేసి వర్షతో కలిసి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయింది. ప్రేమ వెళ్ళిన వైపే వెళ్తున్న జశ్వంత్ భుజంపై ఎవరో చేయి వేయడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు.